హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటో కాదండి, ఎంతో ఫేమస్ అయినటువంటి బూందీ లడ్డు అనమాట. దీన్ని మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ బూందీ లడ్డు రావాలంటే కొన్ని టిప్స్ ఖచ్చితంగా పాటించాలి. ఆ టిప్స్ ఏంటో అన్నీ కూడా మీకు వివరిస్తూ ఈ వీడియోని చూపిస్తానండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా మనం పంచదార పాకం పట్టుకోవాలి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులోకి పంచదార వేస్తున్నాను 2 కప్పుల దాకా. ఈ పంచదారని మనం గిన్నె పైన పొరలేలా వేసుకోకూడదండి, ఇలా తల కొట్టి వేసుకోవాలంటారు కదా, అలా వేసుకుంటేనే మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొంతమందికి తెలియదు. ఇంకా చూస్తున్నారు కదా, 2 కప్పుల పంచదారని ఇలాగ వేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు దాకా నీళ్లు పోసుకోవాలి. ఇలా తల కొట్టి పంచదార ఎందుకు వేయాలంటున్నానంటే, మనం పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటేనే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. వాటర్ చూడండి, 1 కప్పు వేసాను. 2 కప్పుల పంచదారకి 1 కప్పు నీళ్ళండి. ఇప్పుడు పంచదారని కరగనివ్వాలి. హై ఫ్లేమ్లోనే మరిగించుకోండి. పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒక 6 నుంచి 7 నిమిషాల్లోపే మనకి పాకం అనేది వచ్చేస్తుంది. మీరు టైం పెట్టుకొనైనా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఏ ప్రాబ్లం లేదు. మనకి లేత తీగ పాకం వచ్చేస్తే సరిపోతుందండి బూందీ లడ్డుకి. పర్ఫెక్ట్గా ఇలాగే చేసుకోండి. ఇంకొకటండి, పంచదార ప్లేస్లో మీరు తురిమిన బెల్లం కూడా ఇదే కొలతలతో చేసుకోవచ్చు అనమాట. హై ఫ్లేమ్లో ఒక 6-7 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూస్తే మనకి ఇక్కడ తీగ అనేది ఫామ్ అవుతుంది చూడండి. పంచదార పాకం అనేది ఇలా వస్తే సరిపోతుందండి. మీరు జాగ్రత్తగా గమనించండి. లేత తీగ అనేది ఇలా ఫామ్ అయితే సరిపోతుంది. ఇంకెక్కువ పెట్టకూడదు, ముదిరిపోతుంది పాకం అనేది. మనకి లడ్డూలు గట్టిగా వచ్చేస్తాయి. ఇలా రాగానే స్టవ్ ఆపి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, కొద్దిగా అంటే చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి, ఎల్లో ఫుడ్ కలర్. ఆ వీడియో అనేది కొంచెం మిస్ అయిపోయిందండి. నేను రికార్డ్ అయింది అనుకున్నాను కానీ కాలేదు. సో ఏమీ అనుకోవద్దు. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పంచదార నీళ్లు తీసుకున్నామో అదే కప్ అండి. 1.5 కప్పు దాకా శనగపిండిని తీసుకుంటున్నాను. దీన్ని ముందుగానే జల్లించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా 1 కప్పు దాకా నీళ్లు పోస్తున్నాను. ఇక ఏమీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు విస్కర్తో కానీ చేత్తో కానీ బాగా కలుపుకోండి. ఉండలు అనేవి అస్సలు ఉండకూడదు. ఎక్కడైనా ఉండలు ఉన్నాయంటే మనం బూందీ వేసేటప్పుడు సరిగ్గా దిగదు. అలాగే ఆయిల్లో వేలగానే పేలినట్లుగా అవుతాయి. సో జాగ్రత్తగా కలుపుకోవాలి సాఫ్ట్గా. ముందుగా నేను 1 కప్పు నీళ్ళు పోసాను కదా, ఇలా థిక్గా అయిందండి. మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ వేస్తున్నాను. మీకు ఎటువంటి సందేహం అవసరం లేదండి. వాటర్ కూడా నేను మెజర్మెంట్ చెప్పాను కాబట్టి అలాగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. 1.5 కప్పు శనగపిండికి 1.5 కప్పు వాటర్ పడుతుందనేది గమనించుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గరిటె జారుగా ఉంటే, దోశ పిండిలా ఉంటే సరిపోతుంది. బూందీకి మనకి పిండి రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, మనం బూందీ వేసుకోవడానికి కడాయికి సరిపడా ఆయిల్ని వేసి వేడి చేసుకుందాము. ఇప్పుడైతే ఇలాగా మీ ఇంట్లో స్ట్రైనర్స్ కానీ లేదా బూందీ గరిటె ఉంటే ఏ పర్వాలేదు, దాంతో డైరెక్ట్గా చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ బూందీ గరిటె కాదండి, ఇది స్ట్రైనర్ అనమాట. ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంది. అలా పక్కన పెట్టుకోండి అవి ఉంటే కనుక. అలాగే మనం బూందీ తీయడానికి ఆయిల్లో నుంచి ఇలా స్ట్రైనర్ పక్కన పెట్టుకోవాలి. అలాగే అక్కడక్కడ చిన్నవి పడితే తీయడానికి ఇలాగా మనం టీ ఫిల్టర్ ఉంటుంది కదా, అది కూడా పక్కన పెట్టుకోండి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కింది కదా, ఇప్పుడు ఈ కడాయి మీద స్ట్రైనర్ పెట్టుకొని 1 నుంచి 1.5 దాకా ఈ శనగపిండి మిశ్రమాన్ని వేసుకొని ఇలాగా లైట్గా దోశ పిండిలాగా తిప్పాలన్నమాట. అంతే, ఎక్కువ ప్రెస్ చేయకూడదు. బూందీ అనేది పొడవుగా వచ్చేస్తుంది. ఇలా లైట్గా ప్రెస్ చేస్తే ఇలా రౌండ్ బూందీలా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేసింది చూడండి, ఇలాగనమాట. ఇప్పుడు 1 నిమిషం పాటు వేయించండి, అంతేనండి. మనకి క్రిస్పీగా రాకూడదు బూందీ అనేది. బూందీ లడ్డు కోసం సాఫ్ట్గానే ఉండాలి. ఇలా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేయించిన తర్వాత వెంటనే స్ట్రైనర్తో ఈ బూందీని పక్కకు తీసి పెట్టుకోండి ఒక ప్లేట్లోకి. ఇక చూస్తున్నారు కదా, చిన్న చిన్న బూందీ అనేది స్ట్రైనర్తో రావట్లేదు. ఇలాంటి బూందీని మనం ఇలా టీ ఫిల్టర్తో తీసేసుకోవచ్చు. చక్కగా మనం అన్ని పక్కనే పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. ఒక్కరే తయారు చేసుకోవచ్చు అండి, ఇంకొక మనిషి అవసరమే ఉండదన్నమాట నేను చెప్పిన టిప్స్ పాటించినట్లయితే. సో ఇలాగే మొత్తం మిశ్రమాన్ని కూడా ఇలా బూందీలా వేసేసుకోండి. సో చాలా ఈజీ అండి. ఇలాంటి రెసిపీస్ని కొంతమంది చేసుకోలేమో అని చెప్పేసి ట్రై చేస్తూ ఉండరు. ఒకసారి ట్రై చేయండి, నా కోసం పర్ఫెక్ట్గా వస్తుంది. అంత బూందీని వేయించిన తర్వాత చివర్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము.
ఇలాగా మీకు ఇష్టమైతేనే వేయించుకోండి, లేదా మనం ప్లెయిన్గా చేసుకునే సరిపోతుంది. నేను ఇక్కడ కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేయించి పక్కన పెట్టాను. శనగపిండి మిశ్రమాన్ని అంతా కూడా బూందీలా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టినటువంటి పంచదార పాకాన్ని మరొక్క నిమిషం పాటు వేడి చేయండి. ఒక్క నిమిషం వేడి చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పంచదార పాకంలోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బూందీ అంతటిని కూడా వేసేసుకుందాము. అలాగే మనం ఆయిల్లో వేయించి పెట్టినాం కదా డ్రై ఫ్రూట్స్, వాటిని కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. నేనైతే నెయ్యి కూడా వేయట్లేదు. ఇప్పుడైతే చక్కగా కలుపుకోవాలి 1-2 నిమిషాల పాటు. బాగా కలుపుకున్న తర్వాత ఈ గిన్నె మీద మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు వదిలేయాలండి. ఎందుకంటే బాగా వేడిగా ఉంటుందన్నమాట. మనం బూందీ అప్పటికప్పుడు వేయించాం కదా, అలాగే పాకంలో ఈ బూందీ అంతా కూడా బాగా నానాలి. ఈ బూందీ అంతా కూడా పంచదార పాకాన్ని బాగా పీల్చడానికి ఒక 15-20 మినిట్స్ పడుతుంది. ఈలోపు కాస్త చల్లారుతుంది కూడా. ఎగ్జాక్ట్గా ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. లైట్గా వేడిగా ఉందండి, అంటే గోరువెచ్చగా ఉందన్నమాట. సో మనం హ్యాపీగా ఈ లడ్డూలను చుట్టేసుకోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, పాకం అనేది ఎక్కడా కనపడట్లేదు చూడండి. బూందీ అనేది పాకాన్ని అంతా కూడా పీల్చుకొని జ్యూసీగా తయారైపోయింది. ఇప్పుడు మనము స్పూన్తో ఒక్కసారి కలుపుకొని ఇలాగా చేతికి వచ్చినంత బూందీని తీసుకొని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలు చుట్టేసుకోండి. నేనైతే ఇక్కడ మీడియం సైజులో లడ్డూలు చుడుతున్నాను. మనకి స్వీట్ షాప్స్లో ఉంటాయి కదా, సేమ్ అదే సైజులో ఉండేలాగా చేస్తున్నాను. అంటే మనకి ఎగ్జాక్ట్గా తెలియాలి కదండి మనం తీసుకున్న పిండికి ఎన్ని లడ్డూలు అవుతాయని చెప్పి, అందుకోసమే మీడియం సైజులో చేస్తున్నాను. చివరిలో చూపిస్తాను ఎన్ని వచ్చాయనేది కూడా. మొత్తం బూందీని ఇలాగా లడ్డూలా చుట్టిన తర్వాత చూపిస్తానండి. నేను ఎక్కడ కూడా కొంచెం కూడా పక్కకు తీయలేదన్నమాట. నేను తయారు చేసిన ఈ బూందీ లడ్డూలన్నీ కూడా ఇవేనండి. పక్కకి ఒకటి కూడా తీయలేదన్నమాట. కొద్దిగా మిగిలితే దాన్ని కూడా ఒక చిన్న లడ్డూలా చుట్టేశాను. అంటే ఎగ్జాక్ట్గా ఎన్ని వస్తాయి అనేది మనకి తెలియాలి కదా. సో ఇక్కడైతే నాకు 12 మీడియం సైజ్ లడ్డూలు అలాగే ఒక చిన్న లడ్డు వచ్చేసిందనమాట. సో ఇదండి ఎగ్జాక్ట్గా మనం సరైన కొలతలతో చేసుకుంటే 1/2 kg పైనే లడ్డు మనకి వచ్చేసిందనమాట. అది కూడా చాలా తక్కువ తీసుకున్నాము. శనగపిండి కానీ పంచదార కానీ ఒక చిన్న కప్స్తో తీసుకున్నాం కదా. సో మీకు అర్థమైపోయి ఉంటుంది మనం బయట ఎంత కాస్ట్ పెట్టి కొంటూ ఉంటామో అదే మనం ఇంట్లోనే కాస్త ఓపిక చేసుకొని ఎగ్జాక్ట్గా సరైన కొలతలతో చేసుకుంటే రెసిపీ అనేది పక్కా పర్ఫెక్ట్గా వస్తుంది. నాది గ్యారంటీ. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలామంది నా సబ్స్క్రైబర్స్లో ట్రై చేస్తూ ఉంటారు రెసిపీస్ అనేవి. సో అలాంటి వాళ్ళకి నేను గ్యారంటీగా చెప్తున్నాను, రెసిపీ అనేది పక్కా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ జ్యూసీగా ఉండే స్వీట్ బూందీ లడ్డు మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది కూడా కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.